చూడండి ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని అంటే పతివ్రత పాయసం వండితే ఊరంతా ఉపవాసం ఉందంట. సో అట్లా ఏంటంటే మనకి పాజిటివ్ న్యూస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపంలో మంచి పాజిటివ్ న్యూస్, అలాగే ఇతరత్ర నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ కూడా మంచిగానే పర్ఫామ్ చేశాయి. సో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సెన్సెక్స్ 80,000ని టచ్ చేసింది. ఇట్లాంటి న్యూస్ అప్డేట్స్ అన్నీ మనకి కనిపిస్తున్నాయి టీవీల్లో. కానీ ఇంట్రాడే ఆపర్చునిటీ ఏదన్నా ఉందా అంటే లేదనమాట. సో అదే ఉపవాసం అంటే. సో మరి దానికి కారణాలు ఏంటి, అలాగే మార్కెట్లో అంతలా ర్యాలీ రావడానికి గ్లోబల్ మార్కెట్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బలం చూపించబోతుంది. సో దాని ఇంపాక్టే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ర్యాలీ. సో దానివల్ల ఏంటంటే నిఫ్టీకి బలం అన్నమాట. సో కాబట్టి దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్ని ఫర్దర్గా అప్గ్రేడ్ చేశారు, ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. సెబీ డెసిషన్తో ఏంజల్ 1 పని అయిపోయిందా? సో వరుసగా రెండో రోజు ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది, డౌన్ ట్రెండ్ దిశగా వెళ్తుంది. మరి ఇలాంటప్పుడు సో ఏంజల్ 1 పరిస్థితి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. కేఈసీ ఇంటర్నేషనల్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సన్ఫార్మాకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో బీఎస్సీకి సంబంధించిన అప్డేట్ ఏంటో చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే చూడండి, కొత్త సబ్స్క్రైబర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తున్నారు కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 3 to 6 months అబ్జర్వ్ చేయండి, తొందరపడద్దు. సో అక్కడ చూడండి, థింగ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెవెల్స్ అనేవి క్లియర్గా ఎలాగా వ్యూ తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుందని చెప్పి లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను. సో మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి, నిజంగా లెంతీ ఎక్స్ప్రెషన్స్ మీకు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ అనాలిసిస్కి మీ థింకింగ్ మార్కెట్ మీద మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అయితే మనం ఎర్లీ మార్నింగ్ అనుకున్న లెవెల్ సో దూరంగా ఉంది కదా, సో అక్కడ దాకా రాకపోవచ్చు అనే విషయం అర్థమైంది. ఎందుకని మార్కెట్ హైయర్ లెవెల్లోనే ఎక్కువసేపు కొట్టుమిట్టాడుతా సో డే హైస్లోనే ఎక్కువగా ఉంది, అది కూడా గ్యాప్తో వెళ్ళి డే హైలో ఉంది అని అంటే ఎక్కువసేపు అలా నిలబడతా ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గాల్లో గ్యాప్తో అలా నిలబడుతూ ఉంది అని అంటే అబ్వియస్గా ఏంటంటే నిఫ్టీలో స్ట్రెంత్ ఉంది అనే విషయం మనకి సుస్పష్టం. సో అయితే ఏంటంటే సో ఇంకా కొంచెం డౌన్ సైడ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వ్యూ ఇచ్చాను, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొత్త వాళ్ళు చూడండి, అది కూడా ఒకసారి నేను నిఫ్టీ లైవ్ చాట్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దీని దగ్గరికి వస్తాను. సో మీకు ఎట్లాంటి పనికి వస్తాయి, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి టైప్ చేయొద్దు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. పనిలో పని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయమంటాను, ఎందుకంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు పనికొస్తుంది. ఇప్పుడు ఏముందిలే అనుకున్నా కూడా భవిష్యత్తులో మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన రోజు అప్పుడు ఎందుకు సబ్స్క్రైబ్ చేశారో అప్పుడు ఆ బెనిఫిట్స్ అనేవి అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవడం కోసం, అంటే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ పర్పస్ కాదు. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవడం కోసం మంచి లెవెల్ ఏంటది 24,197, 24,170. అంటే సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 2 PM అరౌండ్ అయింది, ఇంకా 1.5 hour ఉంది. ఒకవేళ ఇన్ కేస్ 3:30 లోపు కనుక మీకు డే లో అంటే ఇవాళ డే లో కట్ అయ్యి 24,197, 24,170 జోన్ని టచ్ అయితే సో ప్రాబబుల్లీ ఏంటంటే యూ విల్ సీ 50 to 70 points బౌన్స్. దీనికి లాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ చూసి లాజిక్ ఏంటో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అప్డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. అయితే నిఫ్టీ ఇంతలా గాల్లో లేవడానికి, హైయర్ లెవెల్లో నిలబడటానికి కారణం అయితే కనుక గజబలం. సో గజబలం ఏంటి అని అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో బాహుబలి లాంటిది ఏంటిది అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. బికాజ్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అది కదా, అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అలాగే రిలయన్స్ని ప్యారలల్గా మనం చూస్తూ ఉంటాం. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, అలాగే ఇంట్రాడేలో ఎటు పోతుంది అని చూడటానికి ఈ 2 స్టాక్స్ అయితే కనుక ఖచ్చితంగా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళా వస్తాను. సో నిఫ్టీకి మళ్ళీ వస్తాను చెప్పాను కదా.
సో చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో మీకు ఎర్లీ మార్నింగే మనం అప్డేట్ ఇచ్చాము, హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఎర్లీ మార్నింగే అప్డేట్ ఇచ్చాము. ఎందుకని అని అంటే యుఎస్కి సంబంధించి, సో యుఎస్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్లో ట్రేడ్ అవుతుంది కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మీరు చూస్తే కనుక 4.48% క్లోజ్ అయింది. సో ఈ క్లూ ఉంది కదా, దీంతో మనం ఏం చేయొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ట్రేడ్. సో యుఎస్ లాస్ట్ నైట్ అవుతుంది కదా, అంటే ఎర్లీ మార్నింగ్ మనకి క్లోజ్ అవుతుంది కదా, అంటే మనకి 2:33 అరౌండ్ క్లోజ్ అవుతుంది కదా. సో మనకి ఎర్లీ మార్నింగ్ మన మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంటుందని తెలుసు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అక్కడ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి. సో ఆ కారణం ఏంటో చూసి ఇలాంటి న్యూస్ అప్డేట్ వల్ల ఎలా బెనిఫిట్ పొందొచ్చో అనేది మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే ఎఫ్ఐఐ హోల్డింగ్ అనేది బిలో 55% పడిపోయింది. నెగిటివ్ కదా, ఎఫ్ఐఐ హోల్డింగ్ పడిపోతే నెగిటివ్ కదా అని అనుకుంటారు, కానీ ఎఫ్ఐఐ హోల్డింగ్ అనేది 55% కన్నా బిలో పడితే ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్లో సో ఏంటంటే వెయిట్ పెంచుకోవచ్చు అనమాట. ఎంఎస్సిఐ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఎంఎస్సిఐ అంటే ఏంటంటే గ్లోబల్ మార్కెట్ ఇండెక్స్. మన నిఫ్టీ అంటే ఏంటి, ఇండియన్ స్టాక్ మార్కెట్ది. అలాగే డౌ జోన్స్ అంటే యుఎస్ది. అలాగే ఎంఎస్సిఐ అంటే ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్. గ్లోబల్ ఇండెక్స్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సో గ్లోబల్ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంది, అయితే దాని యొక్క వేడి అనేది పెరగబోతుంది. సో వీళ్ళు ఈ ఫాల్ అంటే ఈ హోల్డింగ్ తగ్గించడంతో ఏంటంటే సో దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏంటంటే ఇన్ఫ్లోస్ పెరుగుతాయి అన్నమాట. $3 to $4 billion దాకా ఏంటంటే ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఎఫ్ఐఐ 55% కన్నా బిలో స్లిప్పేజ్ అవ్వటం అనేది ఆ ఎంఎస్సిఐలో వెయిటేజ్ పెరగడానికి సో రూఫ్ ఇచ్చినట్లు అయిందనమాట. సో దీనితో ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి ఎంఎస్సిఐలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా కనిపిస్తుంది. అయితే సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది టెంపరీ పాజిటివ్ న్యూసే. సో ఎందుకనంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ వెయిటేజ్లో అంత ఉందా ఇంత ఉందా అవి టెంపరీగా దానివల్ల స్టాక్స్ ర్యాలీ అవుతాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్లో ఎఫ్ఐ ఉన్నా డిఐ ఉన్నా ఎవడున్నా లేకపోయినా స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక స్టాక్ ఎవర్ గ్రీన్ అనమాట, అది ఇంపార్టెంట్. అలాగే జెఫ్రీస్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్ పెంచారు. సో ఈ అప్డేటు మనం ఏదైతే ఎంఎస్సిఐ మాట్లాడుకున్నామో ఆ అప్డేట్ వల్ల అలాగే ఏంటంటే మీడియం టర్మ్లో స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్ ఉంటుంది, ఎన్ఐఎం ఇంప్రూవ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ రెండు వేరుగా ఉండేవి. మెర్జ్ అయిన తర్వాత మెర్జింగ్ ఇష్యూస్ 1 to 2 years ఉంటాయని అనుకున్నాం మనం, అలాగే నడుస్తున్నాయి. సో అయితే ఏంటంటే త్వరలో అదంతా కూడా క్లియర్ అప్ చేసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఇంకా పెద్ద లార్జ్ బ్యాంక్గా ఏంటంటే ఇంకా అది ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది అనమాట. దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్గా జెఫ్రీస్ వాళ్ళు 1880 అని చెప్తున్నారు, అది అబ్జర్వ్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, సన్ ఫార్మా దాద్రా సో వార్నింగ్ లెటర్ అనేది పబ్లిక్ అయిందనమాట. కంటిన్యూగా ఏంటంటే వైలేషన్స్ ఉండటం వల్ల, మల్టిపుల్ సైట్స్లో వైలేషన్స్ ఉండటం వల్ల, క్వాలిటీ సిస్టంలో ఇష్యూస్ ఉండటం వల్ల, రిపీటెడ్గా ఉండటం వల్ల వార్నింగ్ లెటర్స్ వస్తున్నాయి. సో అయితే ఏంటంటే ఇలాంటి అప్డేట్తో సన్ ఫార్మాకి కొద్దిగా నెగిటివ్ అని చెప్పచ్చు. కానీ సన్ ఫార్మా లాంటి కంపెనీ ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ని గతంలో ఫేస్ చేసింది, వాటిని క్లియర్ అప్ చేసుకోంది అనమాట. కాబట్టి ఏదన్నా ఇలాంటి వాటి వల్ల స్టాక్ 1-2 days డిప్ అయినా అది టెంపరీ నెగిటివే, అది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఫెడరల్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్, గ్రాస్ అడ్వాన్సెస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20.1% పెరిగాయంట. అలాగే టోటల్ డిపాజిట్స్ అనేవి అరౌండ్ 20% పెరిగాయంట ఇయర్ ఆన్ ఇయర్. అలాగే కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అనమాట. సో 29.28% అనమాట. సో అది బాగానే ఉంది. సో అలాగే ఏంటంటే రీటైల్ క్రెడిట్ బుక్ అనేది 25% పెరిగింది, హోల్సేల్ క్రెడిట్ బుక్ అనేది 14% పెరిగింది. సో కాబట్టి రీటైల్ టు హోల్సేల్ రేషియో ఎలా ఉందో చూడండి, 56 to 44 ఉందన్నమాట. సో అలాగే అడ్వాన్స్ డిపాజిట్ గ్రోత్ అనేవి సో మనకి Q4లో ఎలా ఉన్నాయి అని అంటే 19% ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ ఇవి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. చూడండి సార్, రిమైనింగ్ అప్డేట్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఎవరైతే నేర్చుకుందాము, మనం ఏదో వేటాడు ఎవరో తెచ్చిస్తే మనం తిందామనేది కాకుండా వేట మన కూడా నేర్చుకుందాము అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేనేంటంటే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వెబినార్లు అనేది కండక్ట్ చేస్తాను. గతంలోనూ కండక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే టెక్నిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ మంది ఇంట్రాడే కూడా చేస్తుంటారు మనం వద్దని చెప్పినా కూడా. అందువల్ల ఏంటంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం చేయాలి, ఎలా వెయిట్ చేయాలి, ఎలాంటప్పుడు ఓపిక్గా ఉండాలి. సో మనకు నాలెడ్జే పేషెన్స్ ఇస్తుంది.
సో నాలెడ్జ్ లేకుండా ఇష్టం ముందు కూర్చున్నామంటే ఏదో ఒక ట్రేడ్ బై సెల్ చేసేస్తాం అనమాట. అన్నెసరీ ట్రేడ్స్ వల్లే ఎక్కువ మనకి నష్టాలు వస్తాయి, తెలుసు కదా. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి వెబినార్ల ద్వారా మీకు గైడ్ చేస్తాను. వాటికి మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు మా డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అయితే చాలు. సో ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో మా టీం నెంబర్కి ఏంటంటే మీరు వాట్సాప్ చేయండి మీరు క్రియేట్ చేసిన ఐడిని. మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తేనే. సో ఈ సండే కాదు, అప్కమింగ్ సండే అంటే నెక్స్ట్ సండే అయితే ఉందో, నెక్స్ట్ సండే ఏంటంటే ఈ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ, మనీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మార్కెట్ బ్రాడ్ వ్యూ వాటి గురించి వెబినార్ అనేది జరగబోతుంది. కాబట్టి ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి వస్తే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ న్యూసే పెరిగింది, దానివల్ల బెనిఫిట్ పొందాము అనుకుంటే అవ్వదు అట్లా. ఎందుకని? సో చూడండి, అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్తో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ తీయలేం, అది తంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. సో నేను రూల్ అని చెప్పను, ఎందుకంటే మీ అనుభవం ఏంటో చెప్పండి. ఈ డేటా ఉంది, ఎఫ్ఐ డేటా ఎట్లా ఉంది, పుట్కాల్ రేషియో ఎట్లా ఉంది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎట్లా ఉన్నాయి, సో గ్లోబల్గా ఇది బ్యాడ్ న్యూస్ ఉంది, ఇది గుడ్ న్యూస్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది పాజిటివ్ న్యూస్ ఉంది, ఇలాంటివి చూస్తుంటారు కదా. అలా మీకు తెలిసిన న్యూస్ అప్డేట్తో, సోషల్ మీడియాలో కనిపించిన న్యూస్ అప్డేట్తో మీరు స్టాక్ మార్కెట్లో గెయిన్ చేయలేరు. సో అలాగే ఇక్కడ గ్లోబల్గా అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ యూఎస్లో 4.48% పెరిగింది. కాబట్టి ఓపెన్ అయిన తర్వాత 2% పాజిటివ్గానే ఓపెన్ అయింది కదా, 4.48 దాకా వెళ్తుంది అనే భ్రమలో ఉంటారు. అలా వెళ్ళాలని రూల్ ఏమి ఉండదు స్టాక్ మార్కెట్కి. సో అలా సంపాదించగలిగితే అందరూ బై చేస్తారు కదా, అక్కడ అలా సాధ్యం కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, సో హైయర్ లెవెల్లో మనం ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ ఉంది కదా అని చెప్పి దాన్ని ఎగబడతాం 9:15కి. కానీ సో ఇప్పుడు మనము కొనాలని చూసి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొనాలని చూస్తే మరి అందరూ బై వైపు ఉంటే ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? సో సెల్ ఆర్డర్లు మరి పెట్టేవాళ్ళు ఉండాలి కదా. అందుకని ఏంటంటే ఎప్పుడైతే కొనడం సాధ్యం కాదో, పాజిటివ్ న్యూస్ ఉండి హైయర్ లెవెల్లో కొనడం సాధ్యం కానప్పుడు, సో లోయర్ లెవెల్లో బై చేసుకుంటూ వచ్చారు కదా, వాటిని హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సెల్ ఆఫ్ అని అనకూడదు. సెల్ ఆఫ్ అంటే ఏంటంటే కిందకి డౌన్ సైడ్కి తీసుకెళ్లాలనే ప్రయాణం అది. సో అర్థమవుతుందా? అది కాదు. సో జీవితంలో కొన్నిసార్లు 2 అడుగులు వెనక్కేస్తాం. సో అట్లా అని మనం వెనక్కిపోతున్నట్లు కాదు, ఏంటంటే డైరెక్షన్ ముందుకే, కాకపోతే కొన్నిసార్లు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అట్లాగే వీళ్ళేంటంటే ఈ బై చేసుకుంటా వెళ్ళారు. సో హైయర్ లెవెల్లో వీళ్ళు బై చేయలేరు, ఎందుకంటే మనము బై చేద్దామని చూస్తున్నాం, అంటే మనం ఇన్ ద సెన్స్ రీటైల్ పీపుల్ బై చేద్దామని చూస్తున్నారు. అందువల్ల ఏంటంటే హైయర్ లెవెల్లో వాళ్ళు కొద్దిగా సెల్ ఆఫ్ చేస్తారు ప్రాఫిట్ బుకింగ్. వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారు కదా, నేను కూడా సెల్ కొడతానంటే తలకాయ నొప్పి. ఎందుకనంటే సో వాళ్ళ ఉద్దేశం కింద పడేసే ఉద్దేశం కాదు. సో కక్కలేక మింగుతున్నాం, మింగలేక కక్కుతున్నాం. సో అర్థమవుతుందా? అలాగే ఏంటంటే వాళ్ళు సో బై చేయలేక ఏంటంటే సెల్ చేస్తున్నారు, అంటే బై చేయడానికి కుదరక ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక హై లెవెల్లో కొంత బుక్ చేసుకొని డిప్ అవుతుంటే మళ్ళీ లోయర్ లెవెల్లో బై చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అన్నిసార్లు ఇలా హై లెవెల్లో సెల్ ఆఫ్ చేసి కింద జారుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కువసార్లు ఏంటంటే రేంజ్ బౌండ్ ఇలా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, నిఫ్టీ వాళ్ళు కొట్టుమిట్టాడుతుంది చూసారా, అట్లా అవుతుంటుంది అనమాట. సో నేను చెప్పేది అంత ఈజీగా మీకు అర్థం అవుతుందని చెప్పి నేను అనుకోను. సో అలా ఎక్స్పెక్ట్ చేయను కూడా నేను, ఎందుకంటే ఆ టాపిక్ ఎక్కువ డెప్త్ అలాంటిది. సో నేను ఇచ్చే మెచ్యూరిటీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో మినిమం డిగ్రీ ఉండాలి, జోక్. సో థింగ్ ఏంటంటే ఇలాంటివి మీకు కూల్గా చెప్పడం కోసమే వెబినార్లు, అట్రాక్ట్ చేయడం కోసం అయితే కాదు. మీరు వచ్చినా రాకపోయినా దాంట్లో ఉండే పీపుల్ దాంట్లో ఉంటారు, అందులో డౌటే లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు నన్ను కోవిడ్ దగ్గర నుంచి, అంటే కోవిడ్ ముందు నుంచి చూస్తున్నారు, కోవిడ్ దగ్గర నుంచి బాగా ఫాలో అయ్యారు మన ఛానల్ని, తెలుసు కదా మన థింగ్స్ ఏంటి, ఎలా వెళ్తాం. అప్పుడప్పుడు మాత్రమే మనం బ్యాచెస్ పెడతాం, మీకు తెలుసు నేను ఎంత నేచర్కి దగ్గరగా బతుకుతాను. ట్రెక్కులు చేసుకుంటా, ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఉపయోగం లేదన్న టైంలో కూడా నేను మనీ పోతున్నాయి అని తెలిసినా కూడా, నాకు సబ్స్క్రైబర్స్ లూజ్ అవుతున్నారని తెలిసినా కూడా ఏంటంటే నా యాక్టివిటీస్ నేనే ఇస్తాను. పర్సనల్ లైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. మీ అందరికీ తెలుసు కదా, మన లైఫ్ అలాగే ఉండాలి. మైండ్ ఎక్కువ పని చేయకూడదు, బాడీ ఎక్కువ పని చేయాలి, అదనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కథ అదనమాట. సో హై లెవెల్లో ఎప్పుడు చేయొద్దు. ఇదే కాదు, ఏ స్టాక్ అయినా సరే బాగా పాజిటివ్ న్యూస్ అని చెప్పి వెళ్ళి బై కానీ సేల్ కానీ చేయొద్దు. సో దానివల్ల బెనిఫిట్ ఉండదన్నమాట. చూడండి సార్, రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు, సో 24,257లో ఉంది. సో అదృష్టం బాగుంది, ఇంకా 1.5 hour ఉంది కదా. ఏదైనా డిప్ కొడితే కనుక నాకు అలర్ట్ వస్తుంది. నేను వీడియో చేస్తున్నా, నేను అలర్ట్స్ పెట్టుకుంటాను. అలర్ట్ టంగ్ అని వస్తుంది అనమాట, టంగ్ అని సౌండ్ వస్తుంది. సో వెంటనే చూసి మీకు నేను వీడియో రికార్డింగ్ ఆపి మీకు వ్యూ ఇస్తానమాట, ఒకవేళ అలా డిప్ అయితే. చూడండి సార్, బీఎస్సీకి సంబంధించి సో నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 8 to 10 ఇన్ ఈక్విటీ డెరివేటివ్స్లో. ఈక్విటీ డెరివేటివ్స్లో ఇంతకుముందు 8 ఉండేవి, ఇప్పుడు ఏమో 10కి పెంచారనమాట. జూలై 8 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట.
సో ఇది బేసిక్ సంబంధించిన అప్డేట్గా చూడండి. సో మీన్స్ కేఈసీ ఇంటర్నేషనల్ సంబంధించి సో వీక్లో సెకండ్ టైం అనమాట 1000 crores పైగా ఆర్డర్ రావడం అనమాట. సో కాబట్టి రికార్డ్ హైని టచ్ చేసింది కేఈసీ ఇంటర్నేషనల్. అది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి. సో ఈ అప్డేట్స్తో గబాలను బై సేల్ చేశారు. చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. చూడండి, తప్పు చేయడం తప్పు కాదు స్టాక్ మార్కెట్లో, కానీ తప్పును రిపీట్ చేయకూడదు. అదే పని తప్పుని రిపీట్ చేస్తే లైఫ్ కథమే, స్టాక్ మార్కెట్ లైఫ్ కథమే, మీకు తెలిసిందే కదా. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంకు వల్ల యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఇవన్నీ కూడా పాజిటివ్గా పైకి వెళ్ళడంతో సో నిఫ్టీ చూడండి నిన్నటి క్లోజింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సో ఇనీషియల్గా కొంచెం ఏదైనా వోల్టాలిటీ వల్ల డిప్ అయినా ఓవరాల్గా పైకి వెళ్తుంది. అంటే డైరెక్షన్ ఎటువైపు ఉంది, మార్కెట్ డైరెక్షను పైకి వెళ్తుంది. ఇంతలా పెరిగింది, ఇంకెక్కడ దాకా పెరుగుతుంది, రేపు పడుతుందేమో సెల్ కొడతాం, ఇట్లాంటి మిస్టేక్స్ బిగినర్స్ చేసేది. సో అర్థమవుతుందా? చూడండి ఎక్కడ స్టార్ట్ అయ్యింది, సెన్సెక్స్ 100, ఇవాళ 80,000. సో ఎన్ని రెసిస్టెన్స్లు చూసుంటుంది, అది ఎన్ని సెట్ బ్యాక్స్ చూసుంటుంది. సో అదనమాట. కాబట్టి అలా అనుకోవద్దు. ప్రజెంట్ మూమెంట్ ఏంటి, ఈరోజు ఏం చేస్తున్నాం, రేపటి కూర ఏంటి అనేది అనవసరం. ఈరోజు సొరకాయ రాగి సంగటి హాయిగా తిన్నానా లేదా అంతే. సో రేపు బతుకుంటే ఏంటంటే రేపు చూసుకుందాం. అట్లాగేంటంటే మార్కెట్లో ఏదైనా తేడా ఉంటే ఆ మూమెంట్లో తెలుస్తుంది. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంతలా పాజిటివ్ న్యూస్ వస్తుంది అనేది మనకి మహా అయితే లాస్ట్ నైట్ ఏడిఆర్ చూసి తెలుసుకొని ఉంటాం. సండే అయితే తెలియదు కదా ఇది. సో లాస్ట్ సండే మనం వీడియో చేసుకున్నప్పుడు తెలియదు కదా. అందుకని నెక్స్ట్ వీక్ని బేస్ చేసుకొని ఎక్స్పైరీని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్స్పైరీ అవుతారు, అంటే వాళ్ళ అకౌంట్ ఎక్స్పైరీ అవుతుందన్నమాట నా ఉద్దేశం. సో కాబట్టి ఈ థింగ్స్ ఏంటి, అది ఎఫ్ఐఎస్ ఎందుకు నష్టపోరంటే ఏంటంటే వాళ్ళు బై సెల్ యాక్టివిటీ డైలీ ఉంటుంది. 1 lot 2 lots కాదు, వాళ్ళు అలా పైకి పెరుగుతుంటే బై చేసుకుంటా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా కంటిన్యూగా వెళ్తారు. ఎఫ్ఐఎస్ కావచ్చు, లేదా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా వాళ్ళు, అంటే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు లైక్ మన రాకేష్ జునవాలా గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా మార్కెట్ ఎలా పోతుంటే దాంతోపాటు వెళ్తూ ఉంటారు. మార్కెట్లో తేడా పడిన ఆ మూమెంట్లో వాళ్ళు ఏంటంటే క్లియర్ అప్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కానీ లేదా రివర్స్లో సెల్ చేయడం కానీ ఆ మూమెంట్ తీసుకుంటారు. అంతేగాని అక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పి ముందే సెల్ కొట్టరు. సో టెక్నికల్గా వీక్నెస్ కనిపించకుండా షార్ట్ సెల్ చేయొద్దు అనేది రాకేష్ జునవాలా గారు చెప్పింది. అది నాకు చాలా బెనిఫిట్ అయింది. అది మీకు చెప్పడం వల్ల కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి చాలా బెనిఫిట్ అయింది, మీ అందరికీ తెలుసు. చూడండి సార్, నిఫ్టీ ఫైనల్గా 24,265లో ఉంది. డిప్ కొడితే కనుక చెప్దాం. సో 24,197 డ్రా చేయడానికి కారణం ఏంటి అని అంటే 197. సో 24,200 అనేది రౌండ్ నెంబర్. దాని కింద స్టాప్ లాస్లు పెడతారు రీటైల్ పీపుల్. కాబట్టి అదే ఏరియా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలంటే ఆ ఏరియాలో బల్క్గా ప్లేస్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఇన్ కేసు కనుక అది డిప్ అయితే అక్కడ నుంచి మంచి బౌన్స్ అనేది వస్తుంది. అది సో అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇలా జోన్ డ్రా చేసుకున్నప్పుడు జోన్కి సడన్గా ఒకే దెబ్బలో సడన్గా డిప్ అవ్వకూడదు. సడన్గా డిప్ అయినప్పుడు మన జోన్లో ఉన్న బై ఆర్డర్స్ నెట్టేసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే సో పడేటప్పుడు నిదానంగా పడితేనే బెనిఫిట్. ఇంతసేపు హైయర్ లెవెల్లో ఉండి స్లోగా డిప్ అయి మన జోన్కి వస్తే ఖచ్చితంగా 50 to 80 points బౌన్స్ అనేది ఇస్తుందన్నమాట. అది లాజిక్, నథింగ్ మ్యాజిక్ అనమాట. సో ఇంకా ఇతరత్ర ఎక్స్ప్లెనేషన్ అనేది మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ చాణక్యలో నేను మరింత విపులంగా మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. నా ఎఫర్ట్ నచ్చింది అని అంటేనే లైక్ చేయండి, మన ఛానల్ పనికొస్తుందంటేనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి షేర్ చేయండి, పనికొస్తుందన్నమాట మన ఛానల్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ సో ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.